యొక్క మరి ఆ దైవత్వాన్ని అంతా కూడా విడిచిపెట్టి కేవలము ఒక దాసునిగా, ఒక పనివాడుగా, అనగా మనుషులందరి కొరకు తను ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఒక మానవుడిగా మనం అక్కడ చూస్తున్నటువంటి మాటలు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగింది. పౌలు ఇక్కడ కొన్ని హెచ్చరికల వారికి తెలియజేస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. ఏమంటున్నాడు అనేటువంటి మాట అంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు పిల్లరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అనగా నీరాసు నీతిపరుడు సాత్వికుడై దీన మనసు కలిగి, అనగా అంటున్నాడు, ఆయన రాసు వైభవంతో రాక సాత్వికుడుగా గాడిదనెక్కి వస్తున్నటువంటి ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి 5 నుంచి 8 వచనం మనం అదే చదువుకున్నాం. చూడండి, 7వ వచనం మనం చూస్తున్నట్లయితే, 7వ వచనం, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నటువంటి విషయం. రిక్తుడుగా అంటే అనగా రిక్తునిగా అన్న మాట ఏంటంటే, తనకు తానుగానే తనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను, లేకపోతే దైవత్వాన్ని, తనకున్న మహిమనంతా కూడా ఖాళీ చేసుకొని వచ్చాడు. హల్లెలూయా. అనగా తనకున్న ఏదైతే అధికారం ఉన్నదో, ఏదైతే పరిశుద్ధత లేకపోతే ఏదైతే ఆయనలో మహిమ ఉన్నదో అదంతా కూడా ఖాళీ చేసుకొని మన మధ్యకు వచ్చాడన్న సంగతిని మనం అక్కడ చూసినటువంటి వారుగా ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు పిల్లరా, తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడంటే తను ఖాళీ అయిపోయి వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, అనగా ప్రభు వచ్చింది ఎందుకు చెప్పండి? తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అనగా దేవుడుగా వచ్చినట్లయితే ఎవరు కూడా ఆయన యొద్దకు రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఒకసారి ఒక స్టోరీ మనం విన్నాం. ఏంటంటే, ఒక చేప నీటిలో ఉంది. ఆ చేప ప్రతిరోజు ఆ నీటి బయటికి వచ్చి ఆ రీతిగా అది ఆడుకోనో లేకపోతే ఏదో ఎంజాయ్ చేస్తూ ఉండేటువంటి పరిస్థితి. అయితే ఒక పక్షి ఆ చెట్టు కొమ్మన, ఆ నది పక్కన ఉన్న చెట్టు కొమ్మకు వచ్చి ఆ పక్షి రోజు అలాగా విహార అనే రీతిగా విశ్రాంతి తీసుకుని వెళుతూ ఉండేది. ఒకరోజు ఆ నది దగ్గరికి వచ్చినప్పుడు ఆ చేపను చూస్తూ అలాగే ఉండిపోయింది ఆ పక్షి. అయితే ఒకరోజు అనుకుంది, ఈ చేపతో నేను స్నేహము చేయాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ పక్షి ఆ చేప రాగానే ఆ పక్షి దగ్గరికి వెళ్తుంది. ఆ చేప దగ్గరికి ఈ పక్షి వెళ్ళిపోతుంటే ఆ వెళ్ళిపోతున్నటువంటి ఆ పక్షి వస్తున్నటువంటి సంగతిని ఈ చేప గుర్తెరిగి అక్కడ చేప ఏం చేస్తుంది? లోపలికి వెళుతుంది. ఎందుకు వెళ్తుంది అంటే, ఈ పక్షి వచ్చి నన్ను ఎక్కడ చంపేస్తుందో, ఎక్కడ నన్ను మింగేస్తుందో, ఎక్కడ నన్ను చంపేస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఏం చేసిందంటే అది లోపలికి వెళ్తుంది. పక్షి సరే వెళ్ళిపోయింది కదా, ఇంకొక రోజు చూద్దాములే అనుకుంది. ఇంకొక రోజు వచ్చింది. ఆ కొమ్మ మీద నుంచి చూస్తూ ఉంది. చేప రానే వచ్చింది. మరలా పక్షి అక్కడికి వెళ్ళింది. ఆ చేప లోపలికి వెళుతుంది. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంది. అయితే చేప అనుకుంది, ఇది నా మీద చాలా పగబట్టి నా మీదకి వస్తుంది కాబట్టి ఇది ఉందా లేదా అని ఆ నీటి లోపల నుంచి ఆ పక్షిని చూస్తుందంట చేప. హల్లెలూయా. కారణం ఏంటి అంటే, చేపకున్న ఉద్దేశం ఒకటి ఏంటంటే భయం, నన్ను ఎక్కడ చంపేసి తినేస్తుందని. పక్షికున్న ఆలోచన ఏంటి చెప్పండి? స్నేహం చేయాలని. పక్షికున్న ఆలోచన స్నేహం చేయాలని. చేపకున్నటువంటి బాధ ఏంటంటే నన్ను ఎక్కడ చంపి మింగేస్తుంది అన్నటువంటి భయం. అంటే అక్కడ పక్షికున్న ఆలోచన వేరు, చేపకున్న ఆలోచన వేరు. ఈ రెండుకున్నటువంటి విధానాలు మనం చూస్తే అయితే వాటికి ఇద్దరికి కూడా ఒకరికొకరికి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే రెండు కూడా వేరు లక్షణాలతో కూడినటువంటివి ఆ యొక్క జీవాలు ఉంటున్నాయి. హల్లెలూయా. అయితే ఆ సందర్భంలో పక్షి అనుకుంది, నేను చేపనై ఉండింటే ఎంత బాగుండు. హల్లెలూయా. చేపనై ఉంటే నేను ఎంత బాగా ఉండును అని ఆ పక్షి అనుకొని అలాగా నిరాశతో వెళ్ళిపోయిందట. క్రీస్తునందు పిల్లరా,
ఇది కథగా మనం ఆలోచన చేస్తే, పక్షి చేపను గురించి మనం ఆలోచన చేస్తే, చేప అయి ఉన్నటువంటి ఒక మానవునిగా మనం ఆలోచన చేసినప్పుడు, దేవుణ్ణి దేవుడిగా మన యొద్దకు వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? తట్టుకోలేం. ఎందుకంటే ఆయనకున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు మనలో ఏముంది? భయం. దేవుడు అనగానే భయం. ఏంటి ఆ భయం అంటే, ఆయన ఎడల భయభక్తులు అంటే ఆ సాత్వికముతోనో లేకపోతే ఆ భక్తితో కూడినటువంటి భయం కాదు ఇది. దేవుడు నన్ను ఎక్కడ చంపేస్తాడో, దేవుడు ఎక్కడ నన్ను ఏది చేసేస్తాడో, ఎందుకంటే ఆయనకు విధానంగా నేను లేను అన్నటువంటి కోణంలో మనిషి బ్రతుకుతున్నటువంటి విధానం. హల్లెలూయా. కాబట్టి పిల్లన, అలాంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మానవుని కొరకు ఆ పక్షి ఎలాగైతే చేప ఎద్దకు వచ్చినప్పుడు చేప ఎద్దకు రాలేకపోతుందో, అలాగా దేవుడు కూడా ఆయనకు ఆయనగా వస్తే ఏ మనుష్యుడు కూడా ఆయనను అనగా చేర్చుకోలేకపోతే భయము చెంది దగ్గరికి రానటువంటి పరిస్థితిలో ఆయనకు ఆయనే రిక్తునిగా చేసుకొని, అనగా తను రిక్తునిగా చేసుకొని, తనకున్న మహిమ, తనకున్నటువంటి తనకున్నటువంటి దైవత్వాన్ని, తనకున్న బలాతిశయాన్ని అంతా కూడా తగ్గించుకొని ఖాళీ చేసుకొని ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి రీతి. హల్లెలూయా. కాబట్టి మానవునిగా ఆయన ఖాళీ ఈ స్థలానికి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి ఇచ్చినటువంటి ఆ బాధ్యత లేకపోతే ఆ భారం లేకపోతే ఆ ఏవైతే ఉన్నదో అది ఆయన చేయడానికి లోకానికి వచ్చాడన్న సంగతిని మనం చూస్తున్నటువంటి వారుగా ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్తను మనం చూస్తున్నాం. అయితే ఉన్నత స్థితి, యోహాను సువార్త 5వ అధ్యాయం 30 వచనం చూడండి. తీర్పు, న్యాయం. ఎందుకంటే ఆయనకున్న లక్షణాలు అంటే తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఆయన తీర్పు ఏమై ఉన్నది అంటే అది న్యాయబద్ధమై ఉన్నది. ఎందుకని? ఆయనకు ఆయనగా ప్రకటించుకోలేదు, ఆయనకు ఆయనగా తెలియచేయలేదు. కానీ తండ్రి ఏదైతే తెలియచేయమన్నాడో దాన్ని ఆయన ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్ర ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము నేను చేయగోరును గనుక నా తీర్పు న్యాయమనేది. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడో అది తెలియచేస్తున్నటువంటి విషయం. హల్లెలూయా. ఆయన ఏం ప్రకటిస్తున్నాడో అది తెలియచేస్తున్నటువంటి విషయంగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చూడండి 5-9 వచనములో, హల్లెలూయా, అనగా కొన్ని వందల సంవత్సరాల కిందట ప్రవచించిన వాక్కు ఈరోజు పిల్లరా యేసు ప్రభువు తండ్రినటువంటి దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చినప్పుడు ఆయన యెరూషలేములోకి రాగానే అందరూ కూడా జయగీతములతో ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ యొక్క ఈత మంటలు పట్టుకొని, అనగా గాడిద పిల్లను తీసుకొని, అనగా ఆ యొక్క మరి వీధులంబడి కూడా వారు వస్త్రాలు పరుచుకొని ఆ గాడిదని ఎక్కి వెళుతున్నప్పుడు ఏమని పాడుతున్నారు వాళ్ళు? హోసన్నాకు జయము, హోసన్నకు జయమని చెప్పి జయగీతములతో ఆయనను స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్న 21వ అధ్యాయం 9వ వచనం చూడండి. జనసమూహములో ఆయన ముందు వెనుక నడుస్తూ ఇలా కేకలు వేస్తూ ఉన్నారు, దావీదు కుమారునికి జయము. హల్లెలూయా. అనగా దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన కారణం ఏదో ఆయన ఉట్టిపాటున వచ్చి ఏదేదో చేసుకుంటూ వెళ్ళలేదు. కానీ మానవుని యొక్క స్థితిగతుల్లో నుండి, మానవుడు పడి ఉన్న ఆ పాపపు స్థితిలో నుండి విడిపించబడ్డానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. అనగా ఆ యొక్క ప్రవక్తలు ప్రవచించినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు. హల్లెలూయా. కాబట్టి ఆ నెరవేర్పులోకి వచ్చాడు. కాబట్టి ఆ నెరవేర్పు దినములోకి ఆయన ప్రవేశించున్నాడు. సియోను కుమారి సంతోషించు, గంతులు వేయి, ఎందుకంటే నీ రాజు సాత్వికుడై నీతిపరుడై వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అనగా నీ రాజు కత్తులతోనూ లేకపోతే ఈటలతోనో లేకపోతే ఆ యొక్క డాలుతోనో వచ్చి యుద్ధం చేసేవాడు కాదు. ఆయన సాత్వికముతో ప్రేమతో మనలందరినీ కూడా తన యొద్దకు తెచ్చుకోవడానికి ఆయన మన యొద్దకు వచ్చి ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు పిల్లన దావీదు కుమారునికి జయము
అని ప్రభు పేరిట వచ్చువాడు ధన్యుడు అని చెప్పి అక్కడ కేకలు వేస్తున్నటువంటి సంగతిని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, ఈరోజు అనగా సార్వత్రిక సంఘములన్నీ కూడా అనగా పునరుత్థానమైనటువంటి క్రీస్తు ఏదైతే యెరూషలేములో తాను చేయవలసిన కార్యాన్ని సంపూర్ణము చేయడానికి ఆయన మరి ఆ గాడిద మీదనెక్కి ఆ స్థలానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇంకో మాట మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 19:7 కూడా చూడండి. అనగా పరలోకములో అక్కడ రాయబడుతున్న మాట చూడండి, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగా అని చెప్పి వారు కేకలేస్తూ ఉన్నారు. కేకలేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మతాధికారులు అనగా అక్కడ పరిసయ్యులు సద్దుకునేటువంటి వారు అంటున్నారు, నోర్మై ఏంటి కేకలు అని వారందరూ కూడా కేకలేస్తుంటున్నప్పుడు యేసు ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ వీరు నోర్లు ముయ్యొచ్చు, కానీ ఈ రాళ్ళు కేకలు వేయగలవు. హల్లెలూయా. అనగా నేను ఆజ్ఞాపిస్తే, నేను ఒకవేళ చిటికేస్తే రాళ్ళు కేకలేస్తాయన్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లరా, ఈరోజు ప్రభును ఆరాధించుచున్నటువంటి వారు నోర్లు ముయించొచ్చేమో, కానీ ఆయన తలుచుకుంటే ఆయన రాళ్లతో కూడా ఆరాధన చేసుకోగలిగినటువంటి వాడు, రాళ్లతో కూడా ఆయనకు మహిమ తీసుకురాగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు అన్న సంగతిని ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం. ఇదిగో నీ రాజుకున్నటువంటి విషయం ఏంటంటే, నీ దగ్గరికి వస్తున్నటువంటి వాడు అనగా ఆయన ఎవరు? విముక్తి అనగా విడుదల చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. మన రాజు ఎవరు చెప్పండి? నీతిపరుడు. అనగా రాసులు నీతిపరుడు, అనగా మన రాసు నీతిపరుడు. ఎందుకంటే ఆయన నీతిని న్యాయమును జరిగించగలిగిన వాడు. ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు. పిల్లరా, మనం ఎంచుకున్న రాజు, మనల్ని ఏర్పాటు చేసుకున్న రాజు ఎలాంటి వాడంట? సాత్వికత కలిగినటువంటి వాడు, నీతి కలిగినటువంటి వాడు, అనగా న్యాయమును జరిగించగలిగిన వాడు అంటున్నాడు. అందుకే పిలాతు అంటాడు, ఈయనలో ఏ పాపము ఏ దోషము కనబడలేదు. అనగా అందరూ కూడా ఇదిగో వీని సిలువ వేసి చంపు అని చెప్పి కేకలేస్తుంటే పిలాతు అన్నాడు, అనగా ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదు, ఏ దోషము కనపడలేదని చెప్పి అనగా అందరి ఎదుట తన చేతులు కడుక్కున్నాడు. హల్లెలూయా. అయితే పిల్లరా, పిలాతు చేయడానికి అధికారం ఉంది. హల్లెలూయా. యేసు ప్రభుతో అంటాడు, మరి నేను విడిపించుతున్నా అంటే ప్రభు అనుకుంటాడు, నా తండ్రి ఆర్డర్ లేనిది నువ్వెలా నన్ను విడిపిస్తావు? హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి. అందుకే యోహాను సువార్త రాయబడి ఉంటుంది, నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను. అనగా ఒకరేదో పెట్టమంటే పెట్టలేదు, కానీ మీరు తీయమంటే తీసేది కాదు, కానీ నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఎందుకంటే దాన్ని పెట్టడానికి అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం ఉంది. ఇది నా తండ్రి వలన నేను ఈ ఆజ్ఞ పొంది ఉన్నానని తెలియచేస్తున్నటువంటి మాట. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రాసి ఉన్నాడు. ఆయనకున్న రాజరికమైనటువంటి అధికారాలు ఏంటంటే, లేకపోతే ఆయన పరిపాలన ఏంటంటే నీతి న్యాయం. అందుకే పిలాతుతో అంటాడు, నా రాజ్యము ఇలాంటిది కాదు, నా రాజ్యము శాంతి సమాధానము ప్రేమతో కూడినటువంటిదిగా ఉన్నదని తెలియచేస్తాడు. యోహాను సువార్త 18:37 కూడా చూడండి. హల్లెలూయా. ఏమంటున్నాడండి? సత్యం అంటే ఏంటి? సత్యం ఎదురుగానే పెట్టుకొని సత్యం అంటే ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నటువంటి విషయం. హల్లెలూయా. సత్యం అనగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిలాతు అంటున్నాడు, ఇదిగో నువ్వు రాసువా అని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు రాసువా అని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నకు ఆయనకున్న జవాబు ఏంటి చెప్పండి? ఆయన అడగక యేసున్నవన్నట్టు, నేను రాసునే, అయితే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. హల్లెలూయా. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. అనగా సత్యము అనగా పిల్లరా, ఇక సత్యము ఏమాత్రము లేని ప్రశ్న ఎదుట ఆయన సత్యాన్ని ప్రకటించడానికి సత్యవంతుడిగా వచ్చాడన్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. సత్యాన్ని ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆయన, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని
సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. సత్యం. ఈరోజు పిల్లరా, అనగా దేవుడు ఈ లోకంలో అనగా మొదటి మానవుడైనటువంటి ఆదామును అవను సృష్టించినప్పుడు, దేవుడు తన పరిపాలన జరిగిస్తున్నప్పుడు, అనగా ఏదైతే అపవాది వారిలో ఆ యొక్క పాపాన్ని విత్తి ఈ రీతిగా పాపము ప్రజ్వలితూ ఆ రీతిగా మానవుని జీవితంలో పాపం పరిపక్వతలోకి వచ్చినప్పుడు, పాపము వలన అసత్యం వచ్చింది, అన్యాయం వచ్చింది, అక్రమం వచ్చింది, అనగా అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఎదురైనట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్య స్థలం యోహాను సువార్త 1వ అధ్యాయం 14 చూడండి. సత్యం ఏంటో అక్కడ మనం చూస్తున్నాం. ఈ సత్యాన్ని ఈ విధంగా నొక్కి చెప్పగలిగినటువంటి విధానాన్ని అక్కడ చూపిస్తున్నది. చెప్పండి, క్రీస్తే సత్యమై ఉన్నాడు. హల్లెలూయా. అనగా ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై, ఆదిలో ఏ వాక్యమైతే ఉందో, ఏ వాక్యమైతే కలుగునుగా కానీ కలిగించిందో, ఏ వాక్యమైతే ఇదిగో ఇది జరుగునుగా కానీ జరిగించిందో, ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య సంచారము చేస్తున్నటువంటిదిగా ఉన్నది అని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నటువంటి విషయం. అలాగనే యోహాను సువార్త మనం చూసినట్టయితే 3వ అధ్యాయం 21 చూడండి. యొద్దకు వస్తాడు. ఈరోజు సత్య సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు దాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాన్ని ఏమాత్రం అంగీకారం చూపలేని వారు ఉన్నారు. కారణం ఏంటి చెప్పండి? వారిలో సత్యాన్ని అంగీకరించడానికి వారి మనసు రావడం లేదు. సత్యం వారి యొద్దకు వచ్చినప్పుడు సత్యం ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. సత్యం ఏం చేస్తుంది? పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. సత్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనలో పాపానికి అవకాశము ఉండదు, అక్రమానికి అవకాశం ఉండదు, వ్యభిచారానికి అవకాశం ఉండదు, అక్రమ సంబంధమైన వాటికి అవకాశం ఉండదు. అందుకే సత్యము అనేకులు దాన్ని అంగీకరించలేనటువంటి వారుగా ఉన్నారు. అందుకే వెలుగు యొద్దకు అక్కడ ఏం చేస్తుందంటే అది ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు యొద్దకు వచ్చును, అనగా ప్రత్యక్షపరచబడ్డానికి. ఏ సత్యాన్ని అయితే నువ్వు అంగీకరిస్తావో ఆ సత్యము నీలో అనగా అది నింపబడినప్పుడు, నీలో ఉన్న సత్యము అది ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు అనేకులు నీ యొద్దకు అనగా వెలుగు యొద్దకు రాగలిగిన వారుగా ఉంటారు. అయితే మనలో సత్యము లేనంత కాలం మనము కూడా చీకటిలో, అంధకారములో, అసత్యములో అనగా మగ్గిపోతున్నటువంటి జీవితాలుగా ఉన్న పరిస్థితిని గురించి అక్కడ ప్రభు తెలియచేస్తున్నటువంటి విషయం. 4వ అధ్యాయం 24 కూడా చూడండి యోహాను సువార్తలో. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పునరా ఆరాధించుచున్న సమయంలో మన ఆరాధన ఎలాగుంటుందంటే లోపలొకటి బయటొకటి, లోపలొకటి బయటొకటి అన్నట్టుగా ఉంటారు. ఆరాధిస్తున్నప్పుడు నీ మనస్సు, నీ హృదయము ఏకాగ్రత కలిగే ప్రభుతో ఆరాధించగలిగిన విధానం. హల్లెలూయా. సత్యం అనగా ఆరాధనలో ఆత్మయి ఉన్న దేవుడు నీలోకి వచ్చినప్పుడు, నీలోకి వచ్చిన సత్యదేవుడు, నీలోకి వచ్చినటువంటి పరిశుద్ధ దేవుడు, నీలోకి వచ్చినటువంటి ఆ పరిపూర్ణత దేవుడు నీలోకి వచ్చినప్పుడు పాపానికి అవకాశము ఉండదు. హల్లెలూయా. యెషయా ప్రవక్త ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళాడు, ఆరాధన చేస్తున్నాడు. ఆరాధించుచున్నటువంటి ఆరాధనలో దేవుని ప్రత్యక్షతను యెషయా గ్రహించగలిగాడు. ఆ దర్శనాన్ని చూచాడు. దర్శనము చూడగానే యెషయాలో, ఆహా దేవా, నువ్వు నన్ను చూచావు నాయనా, నాకు కావలసిన ఆశీర్వాదం నాకు దయచేయి అన్నాడా? ఏమన్నాడు? అయ్యో, అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను, నేను రాజును చూచి తిని నశించి తిని అయ్యో అని కేకలేస్తూ ఉన్నాడు యెషయా. హల్లెలూయా. సత్యం యొద్దకు వచ్చినప్పుడు సత్యాన్ని మనం అంగీకరించగలిగితే, ఆ సత్యానికి మనం విలువ ఇవ్వగలిగితే, సత్య సంబంధమైనటువంటి దేవుడు మనలో ఉన్నటువంటి పాప రుగ్మత నుండి బయటికి తొలగించి ఆయన మనల్ని తన వెలుగుతో నింపి తన ప్రత్యక్షతతో నింపడానికి ఆయన సన్నద్ధులుగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీరాజు నీతిపరుడు, నీరాజు సాత్వికుడు, నీరాజు సత్య సంబంధమైనటువంటి
దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు పిల్లరా, యెషయా ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు అనగా కారుతో తీసిన అగ్ని తీసి తన అపవిత్రమైన పెదవులు కాల్చివేశాడు. కాల్చివేయడం అంటే అగ్గితో కాల్చలేదు, తన యొక్క పరిశుద్ధమైన అనగా పరిశుద్ధాత్మ అగ్ని చేత వాటిని కాల్చివేసి పవిత్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే పవిత్రపరచబడ్డాయో ఆయన అంటున్నాడు, పిల్లరా ఇదిగో ఎవరు నా నిమిత్తం వెళ్తారు. హల్లెలూయా. ఎవరు నా నిమిత్తం వెళ్తారంటే యెషయా అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపు. క్రీస్తునందు పిల్లరా, దేవుని సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఆ సత్యము నీలో ఉండడానికి ఉన్నప్పుడు, ఆ సత్యాన్ని అంగీకరించినప్పుడు, సత్యమును సత్యముగా నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు సామాన్యంగా ఉండలేవు. ఎందుకంటే ఈ సత్యాన్ని అనగా అసత్యములో ఉన్న, అజ్ఞానములో ఉన్న, అవివేకంలో ఉన్న, అంధత్వంలో ఉన్న, చీకటిలో ఉన్న, పాడైపోతున్న ప్రజల యొద్దకు ఈ సత్యము చెప్పాలి అనేటువంటి ఆ మనస్సు, ఆ సత్యము నిన్ను అనేకులకు అక్కడ, అదే కదా మనం చూస్తున్నాం ఇందాక, వచ్చును అనగా ఏదైతే ప్రత్యక్షతలోకి వస్తామో వెలుగు వద్దకు వెళ్ళినప్పుడు, అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. హల్లెలూయా. లోకం ఎలాగుంది చెప్పండి? ఇప్పుడు చీకటిలో ఉంది. ఏంటండి చీకటి అంటారు? ఇంత పట్టపగలుగా అందరు కనపడుతుంటే చీకటి అంటున్నారా? అనగా నేను ప్రకృతిపరమైన వెలుగును గురించి మాట్లాడలేదు. అనగా మానవ జీవిత శైలి, మానవుని యొక్క జీవిత విధానం ఈరోజు అంధకారంలో ఉండిపోయింది. ఎక్కడ చూసినా పాపం పరిపక్వమైపోయింది. ఈ రోజుల్లో మనం చూస్తే ఎప్పుడో వింటున్నటువంటి మాట, ఎప్పుడో ఏదో ఒక చోట వింటున్నటువంటి మాట ఈరోజు అనగా రోజుకి ఎన్నిసార్లు వింటున్నామో ఏ మాట? అక్రమ సంబంధాలు, విడాకులు, అనగా పాపము, వ్యభిచారము, అనగా లైంగిక సంబంధమైన పాప విధానాలు ఈరోజు భయంకరంగా దేశంలో ప్రచురలిస్తున్నటువంటి పరిస్థితి. వాయు వర్ష లేదు, వయస్సు తారతమ్యము లేదు. ఎంత భయంకరం అంటే పిల్లరా, అంత భయంకరం. అయినా ఈరోజు ఆ సత్యము వెల్లడిపరచబడుతున్నా ఈరోజు ఆ సత్యాన్ని అడ్డుకుంటున్నటువంటి అనగా ఉన్నతమైనటువంటి అధికారాలు కలిగిన వారు కూడా దానికి అడ్డుపడుతున్నటువంటి విషయం. హల్లెలూయా. అనగా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించిన, ఉన్నది ఉన్నట్టుగా తెలియచేసిన ఎవరు కూడా దాన్ని సహించుకోలేనటువంటి తత్వముతో ఉన్నటువంటి లోకములో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి పిల్లరా, సత్యాన్ని నువ్వు అంగీకరించినంత కాలం నీ జీవితంలో అసత్యము నీలో ఏలుబడి చేస్తుంది. 8వ అధ్యాయం చూడండి, 32వ వచనం. యోహాను భక్తుడు సత్యాన్ని గురించి చక్కగా వివరిస్తూ మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. అక్కడ యేసు ప్రభు ఒక మాట అంటాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అబ్రహాము కుమారులమయ్యా మేము, నువ్వేంటి మాకు చెప్తున్నావు అని వీళ్ళు అంటున్నారు. అయితే యేసు ప్రభు ఒక కొటేషన్ ఇస్తాడు. అబ్రహాము పిల్లలైతే, అబ్రహాము తండ్రి అయితే మరి అబ్రహాము క్రియలు మీలో కనపడాలిగా. అబ్రహాములో ఉన్న అనగా సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రత పిల్లరా, కొన్నిసార్లు బానిసగానే ఉంటాడు, కానీ బానిస ఆ పని చేస్తున్న యజమాను దగ్గర స్వతంత్రంగా ఉండలేడు. ఉంటాడా? ఉండలేడు. ఎందుకంటే ఎంతసేపు ఆయన ఆ యజమానుని అడిగే చేయాలి, యజమాని అడిగే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఒకప్పుడు మనం అలాంటి స్థితిలో నుండి ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు ప్రభు? స్వతంత్రులుగా ఉండాలని ఆయన మనకు స్వాతంత్రాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఒకప్పుడు మన దేశంలో, మన యొక్క దేశంలో మనమే బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుండి అనగా మహాత్ములైనటువంటి వారు, గొప్పవారైనటువంటి వారు అనగా మన దేశం కొరకు వారు పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించుకొని ఈరోజు స్వతంత్రంగా బ్రతకడానికి స్వేచ్ఛ, అర్హతలు కలిగినటువంటి విధానంలో ఉంటున్నాం. ఈరోజు మనము ఎవరి కొద్ది వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకడానికి మనకు రాజ్యాంగాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు పిల్లరా, సత్యము అనేటువంటి సత్యం మన ఎద్దుకు వచ్చినప్పుడు మొదట్లో ఏముంది చెప్పండి? మనల్ని అనగా స్వతంత్రులు చేస్తుంది. రెండవది
ఆత్మతో నింపగలిగినటువంటిది పరిస్థితికి తీసుకొస్తుంది. మొట్టమొదటిగా మనం ఏం చూసాం చెప్పండి? కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యకు తీసుకొచ్చింది, అనగా ఆయన మన మధ్యకు రాగలిగిన ఆ స్థితికి తీసుకొచ్చింది. ఇంకొకటి ఏంటంటే వెలుగు యొద్దకు రాగలిగిన ఆ కృప ప్రభు మనకిచ్చాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూసుకుందాం చూడండి, అనగా 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోహాను సువార్త 16:13 వచనం. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. హల్లెలూయా. అనగా యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానే వెళుతున్నప్పుడు శిష్యులకు చెప్పినటువంటి మాట, అనగా మీరు యెరూషలేములో నుండి వెళ్ళక ఇదిగో నేను మరలా మీ యొద్దకు ఆదరణకర్తనటువంటి ఆయన పంపించేంత వరకు మీరు కనిపెట్టి ప్రార్థించండి అని చెప్పినప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయం, నేను మీ యొద్దకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాంట? సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లరా, యేసు ప్రభు ఏదైతే బోధించాడో ఆ బోధ మనలో ఉండడానికి సత్యస్వరూపైన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు, క్రీస్తు బోధ ఏదైతే వింటున్నామో అది మన అంతరంగంలో నిలిచి ఉండాలంటే పరిశుద్ధాత్మ నింపుదల మనము కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన నింపుదల లేనకపోతే దేవుని యొక్క సత్యాన్ని మనం గ్రహించలేని వారుగా ఉంటున్నాం. చాలాసార్లు వాక్యం వింటాం, వాక్యం మనకు అవగాహన కలిగి ఉండదు, ఆ వాక్యం మీద మనకు బేసిక్ ఉండదు, ఆ వాక్యం మీద అవగాహన కలిగిన వారుగా ఉంటాం. కారణం ఏంటి చెప్పండి? అనగా పరిశుద్ధాత్మకు మనం అవకాశము ఇవ్వలేనిటువంటి వారుగా ఉన్నాం. పరిశుద్ధాత్మకు మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో అక్కడ రాయబడిన మాట అనగా ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్వంలోకి నడిపించిన ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధిస్తాడు. ఈరోజు విన్న వాక్యం మరలా మనకు దాని గురించిన అవగాహన ఉండదు. కారణం ఏంటి చెప్పండి? అనగా మనము దేవుని ఆత్మ ద్వారా గ్రహింపు లేనటువంటి వారుగా వింటున్నాం. హల్లెలూయా. ఏ వాక్యమైతే నువ్వు ఆత్మతో నింపబడి ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యము నీలో, అనగా సేవకుడు బోధించే బోధ ఎలాంటిదైనా ఆ వింటున్నటువంటి మాట నీకు పదే పదే గుర్తు చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆ వాక్యాన్ని నేను పరిపక్వతని తీసుకోవడానికి ప్రయత్నం చేసేది పరిశుద్ధాత్ముడు. ఆ వాక్యానికి లోబడింపజేసేది పరిశుద్ధాత్ముడు. ఆ వాక్యము నీలో, అనగా మరి ఆ రీతిగా బలముగా మరి కార్యాభివృద్ధి జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు పిల్లరా, అతి సత్యమైనటువంటి దేవుడు, అనగా ఆయన ఈ లోకానికి రక్షకుడుగా రావడానికి యెరూషలేము వీధుల్లో ఆయనను ఆ రీతిగా ఊరేగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ మనం చూస్తున్నటువంటి విషయం. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను రాసునని మీరు చెప్పిన మాట నిజమే, అయితే నేను సత్యాన్ని ప్రకటించడానికి నేను వచ్చి ఉన్నానని అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఏంటి ఆ రాజుకున్నటువంటి లక్షణం అంటే ఆయన న్యాయవంతుడు, రెండవది విడిపించువాడు. చూడండి ఆయన ఏ విషయాల్లో మనల్ని విడిపించేవాడుగా ఉంటున్నాడు. చూడండి యోహాను సువార్త అపొస్తలుల కార్యం చూడండి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తునందు పిల్లరా, దీన్ని బట్టి మనం ఎంతగానో బర్రెరా, దీన్ని బట్టి మనం ఎంతగానో దేవుని బట్టి మనం ఎంతగానో స్తుతించగలిగిన వారుగా ఉంటున్నాం. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఎంతగా హర్షించగలిగిన వారుగా ఉంటున్నాం. ఎందుకంటే మనకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వగలిగినటువంటిది. దేని గురించి అంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలు, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే. హల్లెలూయా. ఈ నామమునే అనే ఏంటి రక్షణ? పాత నిబంధన కాలంలో రక్షణ దేని గురించి వాడారంటే, అనగా గాయపడినప్పుడు, ప్రమాదాల్లో, లేకపోతే వారికి ఉన్న పరిస్థితుల గురించి రక్షించబడిన దాన్ని రక్షణ అన్నారు. మరి కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు వారి కలిగినటువంటి స్థితిగతుల నుంచి విడిపించడము, అనగా
వాటిని గురించి కూడా రక్షణ అన్నారు. మరి రక్షణ కానీ మన న్యాయవంతుడైనటువంటి దేవుడు అందరికీ సమానముగా న్యాయము చేస్తాడు. హల్లెలూయా. అందరికీ న్యాయము సమానంగా తీర్చగలిగిన దేవుడు. మూడవది, ఆయన సాధుశీల కలిగిన వాడు. అందుకే యేసు ప్రభు తెలియచేసినటువంటి మాట, ఆయన గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక మాట చెప్పి మన ముగింపులోకి వద్దాం పిల్లరా. ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 19:16 చూడండి. 19వ అధ్యాయం 16వ వచనం. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లరా, ఆయన రాజులకు రాజు, ప్రభువుగా ఈ ప్రకటన గ్రంథం మనం చూస్తున్నాం. ఆయన మొదటిగా వచ్చినప్పుడు రాజుగా వచ్చాడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఎవరు అడిగారు చెప్పండి? ఎవరు అడిగారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. జ్ఞానులు అనుకున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుడతాడు? రాజుకు బిడ్డలు పుడితే ఎక్కడ పుడతారు? కోటలో పుడతారు. కాబట్టి వీరు కూడా వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళారు? రాజకోటకి వెళ్ళి హేరోదు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అయ్యా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన చూచి తరించి మేము కానుకలు ఇవ్వడానికి వచ్చామని చెప్పి రాజుతో అన్నప్పుడు, ఇక హేరోదు రాజు లోపల ఏమనుకున్నాడు? నేనే రాజు, నాకంటే రాజు ఎవడు పుట్టాడు అని చెప్పి పైకి అన్నాడు. మీరు ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని మీరు ఆరాధన చేసి నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వస్తా అన్నాడు. హల్లెలూయా. అయితే జ్ఞానులు వారు వెళ్ళినప్పుడు ఆ రాజు ఎక్కడున్నాడు చెప్పండి? పశువుల శాలలో, పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి రాజును వారు చూచారు. వాళ్ళు అప్పుడు అనుకున్నారు, ఓహో, అనగా యూదులకు రాజుగా పుట్టినవాడు పశువుల పాకలో పుట్టి ఉన్నాడు. అది రాజుకున్నటువంటి స్థితి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సాత్వికుడు, అనగా రాజుకున్నటువంటి అర్హతలైన కోరుకోలేదు. ఆయన రాజే, కానీ రాజుకున్న ఆధిపత్యాన్ని కోరుకోలేదు. కానీ ఆ ఆధిపత్యాన్ని ఆయన ఎందుకు వదులుకున్నాడంటే పిల్లరా, ఆ అధికారాన్ని ప్రభు మనకివ్వడానికి. హల్లెలూయా. అనగా ఆధిపత్యాన్ని, అధికారాన్ని, ఆ మహిమను, ఆ తేజస్సును, ఆ పరిశుద్ధత, ఆ నీతిని అవన్నీ కూడా మనకివ్వడానికి ఆయనే తను రిక్తునిగా చేసుకున్నాడు. తను ఖాళీ అయిపోయి ఆయన కేవలము అనగా ఒక మానవునిగా ఈ లోకంలో శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? అనగా పాపులమైనటువంటి మనము ఆయన రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధులుగా తీర్చబడి ఆ నీతిని, ఆయన కృపను పొందగలిగిన వారుగా ఆ యొక్క ఆధిక్యతలో మనకివ్వడానికి క్రీస్తు మన కొరకు మానవుడుగా ఉదయించున్నాడన్న సంగతి మనం గమనించిన వారుగా ఉంటున్నాం. హల్లెలూయా. ఆయన మొదటిగా వచ్చినప్పుడు సాత్వికుడిగా వచ్చాడు. అనగా ఆయన మొదటిగా వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క వాహనము, రాజుకున్న వాహనము గాడిదకున్న స్వభావం ఏంటంటే సాత్వికత. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? అనగా ఎంత బరువన్నమేంటి, అదేం చేస్తుంది చెప్పండి? తల వంచుకొని ఈదుకుంటూ వెళ్తూనే ఉంటుంది. కాబట్టి ఆ రాజుకున్న వాహనం ఏంటి చెప్పండి? గాడిద. సాత్వికత నానిగా ఆ రీతిగా. అయితే ప్రకటన గ్రంథములో చూస్తున్న రాజు ఎలా వస్తున్నాడు చెప్పండి? ఎలా వస్తున్నాడు? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడల మీదను వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. అనగా రెండవ రాకడలో వస్తున్నటువంటి రాసులకు రాసు, ప్రభులకు ప్రభువుగా ఆయన వచ్చుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ముందు అగ్ని జ్వాలలు ప్రసరిల్లుతూ ఉన్నాయి. హల్లెలూయా. యూదా సింహములాగా ఆయన వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఆయన కొట్టించుకోడు, ఇంకా గడ్డం బిగించుకోడు, ఉమ్ము వేయించుకోడు. హల్లెలూయా. వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, సిద్ధపడు. నీ రాజు వేంచి ఉన్నాడు, నీ రాజు రాని ఉన్నాడు. ఇదిగో వధువు సంఘము వలె ఆయన కొరకు అలంకరించబడి, ఆయన కొరకు సిద్ధపడి, ఆయన కొరకు మహిమ తేజస్సు వలె ఆయన ధరించుకోగలిగిన వారుగా, ఆయన చేర్చుకోగలిగిన ఆ సుగుణములు కలిగి
ఆయన కొరకు వేచి ఉండే సంఘముగా ఉండాలని ప్రభు తన లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, రెండవసారి వస్తున్న రాజు ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా వస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన స్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఆయన వచ్చినప్పుడు పాపము నుండి విడిపించబడ్డానికి, అనగా మనలో చీకటి ఉన్న చీకటి బంధకాల నుంచి విడిపించబడ్డానికి, మనలో అసత్యాన్ని, అన్యాయాన్ని, పాపమును, అక్రమమును, అరాచకమును వాటన్నిటి నుండి తొలగించి ఆయన పరిశుద్ధత నింపడానికి వచ్చాడు. అవి నింపాడు, మన కొరకు ప్రాణం పెట్టి వెళ్ళాడు. అయితే మరొకసారి వస్తున్నాడు, ప్రభువులకు ప్రభుగా, రాజుకు రాజుగా ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యం వింటున్న పిల్లరా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. మన రాజు